స్పైడర్ మ్యాన్ ది బ్రాండ్ న్యూ డే మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైట్ సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ కోసం మనం మూవీ చూడొచ్చు. ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ డీసెంట్ మూవీ. మరీ సూపర్ హిట్ అని చెప్పను కానీ పర్లేదు, బానే ఉంది మూవీ, చూడొచ్చు అనమాట. విజువల్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ బాగుంది, స్టోరీ కూడా ఓకే. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను స్పైడర్ మ్యాన్ నుంచి, అంత లేదు కానీ పర్లేదు, బానే ఉంది స్టోరీ. ఎమోషనల్ గా తీసుకెళ్లాడు అనమాట. స్పైడర్ మ్యాన్ వాళ్ళ లవర్ ని కాపాడుకుంటానికి ఏం చేశాడు అనేదే స్టోరీ అన్నమాట. అది మీరు థియేటర్ లో చూడొచ్చు. ఓవరాల్ గా మూవీలో నాకు నచ్చినవి ఏంటంటే గ్రాఫిక్స్, విజువల్స్ చాలా బాగున్నాయి. ఫైటింగ్ సీక్వెన్సెస్ కానీ చాలా కామ్ గా తీసుకెళ్లాడు. కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపించింది సినిమా, ఏంది ఇది, ఏం జరుగుతుంది అనిపించింది, కానీ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. విజువల్స్ బాగున్నాయి, మళ్ళీ చెప్తున్నాను. ఓన్లీ విజువల్స్ చూడటానికి మనం థియేటర్కి వెళ్ళొచ్చు. హల్క్ స్పైడర్ మ్యాన్ మధ్య జరిగే ఫైటింగ్ కానీ, లేకపోతే స్పైడర్ మ్యాన్ నింజా వాళ్ళతో ఫైట్ చేస్తాడు వాళ్ళు కానీ, ఓవరాల్ గా ఇట్ వాజ్ ఏ డీసెంట్ గ్రాఫిక్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశానేమో, నాకు అంతగా ఎక్కలేదు, కానీ బానే ఉంది సినిమా, మరీ అంతేం కాదు. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డన్ని.